హలో యస్ వెల్కమ్ టు నాగటెక్స్. బంగ్లాదేశ్ దేశ ప్రధాని రాజీనామా చేసి దేశం వెళ్ళి పారిపోవడానికి గల కారణం ఏంటి? అసలు ప్రజలు ఆమె మీద ఎందుకు ఇంతగా నిరసనలు వ్యక్తం చేశారు? ఆమెని రాజీనామా చేసే వరకు వెంటపడ్డారు. రాజీనామా చేసి కనీసం ఆ దేశంలో ఉండకుండా వెంటనే భారతదేశానికైతే తిరిగి వచ్చింది. ప్రస్తుతం అయితే బ్రిటన్ వెళ్ళడానికైతే ప్రయత్నాలు అయితే చేస్తుంది. దీనికి గల కారణం ఏంటి? షేక్ హసీనా అతి సాధారణ మహిళ అయితే కాదు, దాదాపు 4 సార్ల ఎన్నుకోబడిన బంగ్లాదేశ్కి ప్రధానిగా ఎన్నుకోబడిన అత్యంత శక్తివంతమైన మహిళ. అలాంటి వ్యక్తి ఉన్న పలంగా కుర్చీని వదిలేసి వేరే దేశం పారిపోయేలా చేసిన శక్తులు ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు. ఒకే ఒక నిర్ణయం తన రాజకీయ భవిష్యత్తునైతే మట్టి కరిపించిందని చెప్పొచ్చు. అదేంటంటే ఉద్యోగాలలో రిజర్వేషన్లు. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్కి అయితే స్వాతంత్రం వచ్చింది. ఆ సమయంలో స్వాతంత్రంలో పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ 1972లో అప్పటి ప్రధాని, బంగ్లాదేశ్ జాతిపిత, ప్రస్తుత ప్రధానిగా చేసిన షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ చట్టాన్ని రద్దు చేయాలని 2018లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశం మొత్తం మీద అందరూ ఒక్కసారిగా ఆ చట్టాన్ని రద్దు చేయాలని అయితే ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో షేక్ హసీనా గవర్నమెంట్ అయితే ఆ చట్టాన్ని రద్దు చేసింది. రిజర్వేషన్లను రద్దు చేస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1971లో మృతి చెందిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు హైకోర్టుకు ఎక్కారు. ఇక్కడ అసలు కథ మొదలైంది. ఆ పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు 2024 జూన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఏ విధంగా తీర్పు ఇచ్చిందంటే, ప్రభుత్వ ఉద్యోగాలలో దాదాపు 56% కోటా ప్రత్యేక గ్రూపులకు రిజర్వ్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ల మనవాళ్ళు మనవరాలు మహిళలకు రిజర్వేషన్లు పెంచారు. ఇక్కడ కోర్టు ఇచ్చిన తీర్పుని ఒక్కసారిగా దేశం మొత్తం వ్యతిరేకించారు. దీంతో బంగ్లాదేశ్లో నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబాల్లో 3వ తరానికి ఎందుకు రిజర్వేషన్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు 3వ తరానికి అంత రిజర్వేషన్లు కల్పించడం? మేమేమైపోవాలి? మాకు భవిష్యత్తు ఉంటుంది కదా. 56% వాళ్ళకి రిజర్వేషన్లు వెళ్తే ఇంకా 44%లో ఎంతమంది కొట్టుకోవాలి అనే ఉద్దేశంతో అయితే వాళ్ళు ఒక్కసారిగా నిరసనలు ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాలు మెల్లిమెల్లిగా విద్యార్థి సంఘాల నుంచి మొదలయ్యాయి. అయితే ఈ దేశం మొత్తం పాకింది. అందరూ కూడా స్వచ్ఛందంగా ఉద్యమాల్లో పాల్గొనడానికి మొదలుకొచ్చారు. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తడంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వివాదాస్పద వ్యవస్థను రద్దు చేసింది. హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రభుత్వ ఉద్యోగాలలో 93% మెరిట్ ఆధారంగా నియమించాలని, మిగిలిన 7% మాత్రమే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని మళ్ళీ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇక్కడ మాటికి ఒక్కొక్క కోర్టు ఎంటర్ అయ్యి ఒక్కొక్క తీర్పు ఇవ్వడం వల్ల ప్రజల్లో ఒక ఆగ్రహం, ఒక వర్గం వాళ్ళు ఇంకొక వర్గం వాళ్ళ మీద కోపోద్రేకాలు పెంచుకోవడం. ఎందుకంటే ఇక్కడ స్వాతంత్ర సమరయోధులకి మొదటగా రిజర్వేషన్ చట్టం కల్పించింది. ఎప్పుడైతే ప్రజలు నిరసన వ్యక్తం చేశారో మళ్ళీ రద్దు చేసింది. అయితే మళ్ళీ 2024లో మళ్ళీ హైకోర్టు మళ్ళీ ఒక తీర్పు ఇచ్చింది. ఆ కోర్టుని మళ్ళీ తప్పుపడుతూ అందరూ ఉద్యమం చేయడంతో మళ్ళీ సుప్రీంకోర్టు ఎంటర్ అయిపోయింది. ఈ విధంగా ప్రతిసారి కోర్టులు ఎంటర్ అయితే దేశంలో ఉద్యమాలను పెంచడానికి సహకరించని చెప్పచ్చు. అదేవిధంగా ఇదే సమయంలో టెర్రరిస్ట్ గ్రూపులు ఎంటర్ అయ్యాయి. అయితే అంటే మూడో శక్తి కూడా ఎంటర్ అయిపోయిందని చెప్పచ్చు. రాజకీయాలు కూడా ప్రతిపక్షాలు కరెక్ట్ ఈ సమయాన్ని ఉపయోగించుకొని చెప్పచ్చు. ఇంకా ఉద్యోగులతో పాటు ఉద్యోగుల పిల్లల్ని ప్రతి ఒక్క పౌరుణ్ణి రెచ్చగొట్టడానికైతే ఈ శక్తులన్నీ పనిచేస్తాయి. ఒక్కసారిగా మెల్లిగా సాగిన ఈ ఉద్యమాలు దేశం మొత్తం దాడులు, ప్రతిదాడులు, అదేవిధంగా నిరసనలు, ఉద్యమాలతోటి అట్టడికించాయి. దాదాపు నెల రోజుల నుంచి అట్టడికించాయి. ఇంకా షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే దీన్ని ఆపడం అస్సలు తన వల్ల కాలేదని చెప్పచ్చు. 93 తర్వాత సుప్రీంకోర్టు కలుగజేసుకొని 93% నిరుద్యోగులకి ఎవరైతే అర్హత సాధించిన వాళ్ళకి 7% మాత్రమే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఇస్తామని చెప్పిందో ఆ 7% కూడా రద్దు చేయాలని అయితే వీళ్ళు పట్టుబట్టారు. ఆ 7% కూడా వాళ్ళకి ఇవ్వద్దు, కేవలం మెరిట్ ఆధారంగానే వాళ్ళకి ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకే ఉద్యోగాలు కల్పించాలనేది వాళ్ళు ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. అయితే దీంట్లో ప్రజల కన్నా మూడో శక్తి టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నాయి, అదేవిధంగా రాజకీయ శక్తులు ఉన్నాయి. అన్ని కలగలిపితే దేశం మొత్తం అందరూ ఒక్కసారిగా ఈ రోడ్ల మీదకి వచ్చేసైతే హసీనా ప్రభుత్వం మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. హసీనా ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. అక్కడ జరుగుతున్న గొడవల్ని కంట్రోల్ చేయలేక ఇంకా ఈ మూడో శక్తులన్నీ ఒక్కసారి కట్టగలిసి అయితే దేశాన్ని నాశనం చేయడానికైతే ముందు కూర్చున్నాయి. దీంతో హసీనా వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని అంటే అందరూ ఒత్తిడి తెచ్చారు. ఇంకా దానికి చేసేది ఏం లేక అయితే ప్రధాని
షేక్ హసీనా రాజీనామా చేసి అయితే ప్రస్తుతం అయితే భారతదేశంలోకి వచ్చింది. తను త్వరలో బ్రిటన్కి వెళ్ళడానికి నిశ్చయించుకుంది.